చేసిన మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అండ్ మా సినిమా కాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్ ద ఆడియన్స్ వెల్కమ్ వన్ అండ్ ఆల్. దత్తాత్రేయ బ్యానర్ పై ఏఆర్ అభి గారు ప్రొడ్యూసర్గా, డాక్టర్ హరిత గోగినేని గారి రైటింగ్స్, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్లో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, వేదిక గారు హీరోయిన్గా, అరవింద్ కృష్ణ గారు హీరోగా, సాహితీ గారు ముఖ్య పాత్రలో అతి త్వరలో వచ్చేస్తోంది మన ఫియర్ మన అందరి ముందుకి. సో ఫియర్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ ఎక్స్క్యూజ్ మీ కాదు, ఫియర్ ఎంత ఫియర్ అని పెడితే మాత్రం స్టేజ్ మీద యాంకర్ ని భయపెడతారా అండి? కాదండి దివ్య, అంటే నేను చింటూ లేకుండా స్టార్ట్ చేస్తావా? అంటే లక్కీ లక్ష్మణ్ లో కట్ చేసినట్టు ఇక్కడ కూడా కట్ చేద్దాం అనుకున్నా. డామినేటింగే అంతేగా. అందరూ వచ్చేసారు కదా, ఎస్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం టీజర్ చూసేద్దాం. అండ్ ఈ టీజర్ ప్రతి లాంగ్వేజ్ లో డిఫరెంట్ సెలబ్రిటీలచే లాంచ్ చేయడం జరిగింది. హిందీలో ఇమ్రాన్ హష్మీ గారు లాంచ్ చేశారు, తమిళ్లో విజయ్ సేతుపతి గారు, కన్నడలో కిచ్చా సుదీప్ గారు, మలయాళంలో దిలీప్ గారు అండ్ తెలుగులో మన భల్లాల దేవ్ రాణా దగ్గుపాటి గారు లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు మన టీజర్ ని లాంచ్ చేయడానికి ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ డాక్టర్ వంకీ పెంచలయ్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. నువ్వు వెళ్ళి మైక్ ఇస్తే వారు లాంచ్ చేసేస్తారు. ఫియర్ తెలుగు గ్రాండ్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ మనం తెలుగు చూస్తున్నాము, తెలుగు చూసిన తర్వాత మళ్ళీ వేరే లాంగ్వేజెస్ చూద్దాం. ఎస్, యా ప్లీజ్ టీజర్ చెక్. ఫెంటాస్టిక్, అద్దరిపోయింది. సో తెలుగులో రాణా దగ్గుపాటి గారు డిజిటల్గా ఈ టీజర్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే హిందీలో ఇమ్రాన్ హష్మీ గారు లాంచ్ చేసిన టీజర్ ఇప్పుడు మా వేదిక గారు మా ముందు లాంచ్ చేస్తారు. సో వేదిక గారికి మైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఫియర్ మూవీ హిందీ వర్జన్ టీజర్ లాంచ్ అవుతుంది అండ్ మన ఇమ్రాన్ హష్మీ లాంచ్ చేస్తున్నారు హిందీలో. So let's have a look at the Fear movie Hindi teaser. Thank you so much. Let's all watch the teaser in Hindi. తమిళ్లో విజయ్ సేతుపతి గారు డిజిటల్లీ లాంచ్ చేశారు. సో విజయ్ సేతుపతి గారు లాంచ్ చేసిన టీజర్ ని ఇప్పుడు మా హీరో అరవింద్ కృష్ణ గారు ఇక్కడ లాంచ్ చేస్తారు. అరవింద్ కృష్ణ గారు, ప్లీజ్ డూ ది ఆనర్స్. One of my favorite actors, Vijay Sethupathi sir, launched the Tamil teaser digitally. So thanks to him. Tamil teaser launch please of Fear. సో కన్నడలో సుదీప్ గారు లాంచ్ చేశారు మా టీజర్ని. సో సుదీప్ గారిని లాంచ్ చేసిన టీజర్ని మా అనూప్ రూబెన్స్ గారు ఎక్కడున్నారు సార్? ప్లీజ్ కన్నడ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Fear కన్నడ టీజర్ లాంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మలయాళం టీజర్ ని దిలీప్ గారు లాంచ్ చేశారు అండ్ ఇక్కడ మా అనీష్ గారు విచ్చేశారు. అనీష్ గారు వెల్కమ్ సార్, డైరెక్టర్ అండ్ అ వండర్ఫుల్ యాక్టర్. సో వారిని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. Thank you so much to the press and media for being present here today. My best wishes to Dr. Haritha Garu. Let's release the Malayalam teaser. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మా అందరికి చూడాలని ఉంది. సో ఇనాయా గారిని అవార్డ్స్ వీడియో లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇనాయా సుల్తానా, యా హాయ్ ప్లీజ్. హాయ్, అందరికీ నమస్కారం. లైక్ ఒక ఉమెన్ డైరెక్టర్ తీసిన ఒక మూవీకి ఇంకా రిలీజే అవ్వక ముందు ఇన్ని అవార్డ్స్ సాధించడం చాలా గ్రేట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హరిత అండ్ కంగ్రాచులేషన్స్ హరిత గారు. ఇంకా చాలా అవార్డ్స్ రావాలి, ఈ మూవీ నేషనల్ అవార్డ్ కొట్టాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవార్డ్స్ వీడియో కదా, ఫియర్ మూవీ అవార్డ్స్ వీడియో లాంచ్. లెట్స్ ఆల్ వాచ్ ద అవార్డ్స్ నౌ. సో మా కో ప్రొడ్యూసర్ సుజాత రెడ్డి గారు అండ్ ద డియరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ హరిత గోగినేని గారు ఇక్కడికి రాలేదు, యుఎస్లో ఉన్న కారణంగా షీఈస్ నాట్ హియర్ టుడే. సో వారు మన అందరి కోసం ఒక వీడియో బైట్ పంపించారు. లెట్స్ ఆల్ వాచ్ ద వీడియో బైట్. For making me participate in this, the whole project, and making me to attend this shooting as well. And it's a great experience working with the team and all great artists and experienced artists. I was having rapport with this artist and very great experience. Abhi, thank you for giving me all kinds of help and tips regarding the production. I learned a lot.
you're like a family. Andrew sir, మీరు ఎప్పుడు కూర్చున్నారో ఎవరికి అర్థం కాలేదు. Such a hard work and extremely happy to have a rapport with you and with your family as well. ఈ సినిమాలో మీరు వేదిక గారి విశ్వరూపం చూస్తారు. She did a great acting in this film. ఆమె యాక్టింగ్ కోసమే పుట్టారు. మీరు ఈ సినిమాలో అది చూస్తారు. అరవింద్ కృష్ణ so sweet and so grounded. Thank you for being in this project. Finally, the brain behind the film, Harita, my friend, darling. I'm here because of her. నేను నెరేషన్ విన్నప్పుడు ఇంత గ్రిప్పింగ్ నెరేషన్ నా లైఫ్లో ఎప్పుడు ఇంతకు ముందు వెళ్ళలేదు. దట్స్ ఇట్ అనుకున్నాను ఇమీడియట్గా. కానీ ఐ థింక్ షీ వర్క్ ఫర్ అన్ ఇయర్ రిగార్డింగ్ ద స్క్రిప్ట్ అండ్ ఆఫ్టర్ దట్ షీ ఆల్సో పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ ప్రీ ప్రొడక్షన్. అదంతా చూసినప్పుడు ఈ సినిమా హిట్ అవ్వకుండా ఉండే అవకాశం లేదు అనిపిస్తుంది. అండ్ మీరు సినిమా రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తారు. ఒక అమ్మాయిలో ఎన్ని క్వాలిటీస్ ఉండాలని నేను కోరుకుంటాను ఒక అమ్మాయిగా. హరిత హ్యాస్ ఆల్ ఆఫ్ దమ్. దెర్ ఆర్ మిలియన్స్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ హియర్ బట్ రిగార్డింగ్ ద డైరెక్టర్ పార్ట్ అండ్ షీ మేడ్ ఎవ్రీబడి వెరీ వెరీ కంఫర్టబుల్, ఈజీ అండ్ కన్వీనియంట్ ఇన్ ద సెట్స్. అండ్ ఐ థింక్ అనుకున్న స్కెడ్యూల్ కంటే తక్కువ డేస్లో షీ కుడ్ ఫినిష్ ఇట్. దట్స్ బికాస్ ఆఫ్ హర్ ప్రీ ప్రొడక్షన్ అండ్ హార్డ్ వర్క్. Harita, your friendship is more important to me than anything else, and I'll do anything to preserve it. And we have a long way to go, and a great work. And there are no words to say how much of a work it is, and how much of a talent you have as a woman, as a person. I would rather say. And rare piece you are. You will rock. Many more movies to come, and we go together. Thank you making me be the part of this project. Thank you everyone. అండ్ దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి గారు ప్రొడ్యూసర్ గా, డాక్టర్ హరిత గోగినేని గారి రైటింగ్స్, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ లో, అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో, వేదిక గారు హీరోయిన్ గా, అరవింద్ కృష్ణ గారు హీరోగా, అండ్ మా వండర్ఫుల్ పొలిమేర ఫేమ్ సాహితీ అతి ముఖ్య పాత్రలో మా అందరి ముందుకి వచ్చేస్తోంది ఫియర్ అతి త్వరలో. మా ప్రొడ్యూసర్ ఏఆర్ అభి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం ఫస్ట్. అండ్ హరిత గోగినేని గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ద వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. వీళ్ళిద్దరు కలిసి వస్తేనే బాగుంటుంది ఎక్కడికైనా. సో వీరిద్దరిని కలిసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు. సో ఫస్ట్ సినిమాలో అభి గారు డైరెక్టర్ గారు అండ్ మా హరిత గారు ప్రొడ్యూసర్ గారు. సెకండ్ సినిమాలో మా హరిత గారు డైరెక్టర్ గారు, మా అభి గారు ప్రొడ్యూసర్ గారు. సో దత్తాత్రేయ మీడియాలో ఇంకా మరెన్నో సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అభి గారు అండ్ మా హీరోయిన్ వేదిక గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ద గార్జియస్, వండర్ఫుల్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో వేదిక వెల్కమ్. అండ్ అలాగే హీరో అరవింద్ కృష్ణ గారిని కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. అరవింద్ కృష్ణ గారు వెల్కమ్. అండ్ సాహితీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. మా వండర్ఫుల్ ఇనాయా సుల్తానా ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. అండ్ అనీష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్. Let's all pose for a picture. రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మా ఇనాయా సుల్తానా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అండ్ యాక్టర్ రామకృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి, రాజశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ సార్. అండ్ మా ఫియర్ టీమ్ ఎవరున్నా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అమీన్ గారు, సతీష్ గారు. ఎస్.
నేను కూడా టీమ్ చింటూ గారు రావాలి. ఇక్కడికి కూడా ఏమైనా పార్సల్ తీసుకొచ్చావా? ఐ మీన్ తీసుకొచ్చావా? ఇందులో మంచి డెలివరీ బాయ్ క్యారెక్టర్ పోషించావు అనేసి విన్నాము. అండ్ ఏ పోలీసా? ఓకే, సో లెట్స్ ఆల్ స్టార్ట్ విత్ గార్జియస్ జినాయా సుల్తానా. రామకృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్ సార్. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఫియర్ మూవీ టీజర్ ఇప్పుడే మీరు అందరూ చూస్తేనే కొంచెం భయంగా అనిపించింది. అండ్ వేదిక గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్క సీన్ నేను మూవీ చూసాను కాబట్టి చెప్తున్నా, ద బెస్ట్ మూవీ. ఇన్ని అవార్డ్స్ రిలీజ్కి ముందే సొంతం చేసుకుంది అంటే రిలీజ్ అయితే ఇంకెన్ని అవార్డ్స్ వస్తాయో అసలు ఎవరు కూడా ఊహించలేరు, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ స్పెషల్లీ డైరెక్టర్ గురించి మాట్లాడితే ఫస్ట్ టైం డైరెక్షన్ ఉమెన్ డైరెక్టర్ హరిత గారు. సో ఇంత బాగా తీశారంటే లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ టాపిక్ మీద. లైక్ ఇలాంటి ఒక మూవీ ఎవరు తీస్తారని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా లైక్ ఎవ్వరు అటెంప్ట్ చేయలేని టాపిక్. నేను డీటెయిల్స్ చెప్పట్లేదు, బట్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో డైరెక్టర్ కదా, కొంచెం రివీల్ చేయకూడదని ఉంటుంది అలా. ఓకే, కానీ హరిత గారు మీకు ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ సాహితి గారు, మిగతా అందరూ యాక్టర్స్, మనీష్ గారు అందరూ చాలా బాగా చేశారు మూవీలో. అండ్ ఉమెన్ డైరెక్షన్ ఫస్ట్ టైంకి ఇన్ని అవార్డ్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ మూవీస్. మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా మూవీ కోసం వెయిటింగ్. అండ్ మూవీ తర్వాత మీరందరూ కూడా మీ రెస్పాన్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. Thank you so much, Jinaya. You are looking gorgeous today, and as always, of course. And Meka Ramakrishna గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, మీరు ముందుండి మాట్లాడడం స్టార్ట్ చేస్తే మేము వెనకాల అందరం ఫాలో అవుతాం, ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, వాళ్ళు ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాల్లో సినిమా తీసుకువెళ్ళాలి. ఈ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్తే, ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్, సైకో థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. మా వైఫ్ కూడా సైకాలజిస్ట్ అనమాట. సో హరిత గారు కూడా సైకాలజీలో మంచి ఎక్స్పర్ట్. సో అటువంటి సబ్జెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అసాంఘిక ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి, అంటే లైక్ స్మగ్లింగ్, ఇట్లాంటి సినిమాలకి బాగా క్రేజ్ ఉంది. ఇక నుంచి ఫ్యూచర్లో సైకో థ్రిల్లర్ ఒక ఫ్యామిలీస్కి కానీ ఒక సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ హరిత గారి ఫస్ట్ ఫిలిం. ముందు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అభి గారు నెక్స్ట్, ఇప్పుడు హరిత గారు డైరెక్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ అభి గారు డైరెక్ట్ చేయబోతున్నారు, హరిత గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ సినిమాల్లో కూడా మేము క్యారెక్టర్స్ చేయబోతున్నాం. ఈరోజు వండర్ఫుల్, నిజంగా పాన్ ఇండియన్ ఫిలిం లాగానే ఉంది ఇది. ఎందుకంటే ఈ సినిమాలో యాక్ట్ చేసిన చాలామంది పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నారు. మలయాళం నుంచి, తమిళ్ నుంచి, తెలుగు, హిందీ, కన్నడ, ఇలా. సో రియల్లీ ఇట్స్ ఏ పాన్ ఇండియన్ ఫిలిం. ఈ ఫిలింని అందరూ ఆదరించి మంచి లాభాలు తీసుకురావాలని కోరుకుంటూ, మంచి ప్రేక్షకులకు దగ్గరికి చేర్చే బాధ్యత మీడియా మిత్రులకి ఉంది. వాళ్ళే ఈ ఫిలింని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ హరిత గారికి, అభి గారికి, మిగిలిన టీం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నా తోటి నటీనటులకు కూడా కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్లో హరిత గారు, అభి గారు ఏ సినిమా తీసినా మా అందరికి వేషాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాజశేఖర్ అలియాస్ శుభోదయం సుబ్బారావు. సో థ్యాంక్ యూ అభి గారు అండ్ హరిత గారు ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. దో ఇట్స్ ఏ స్మాల్ స్టింట్, ఒక లైక్ గెస్ట్ అపియరెన్స్ లైన్, ఇట్స్ ఎ క్యామియో. బట్ డబ్బింగ్ చెప్పినట్టు చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో ట్రైలర్ మీరు అందరూ చూశారు కాబట్టి బిఫోర్ ద ట్రైలర్ లాంచ్ ఇట్ సెల్ఫ్ సో మెనీ అవార్డ్స్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సాధించిందంటే ఇంకా థియేటర్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పక్కర్లేదు, మీరే దాన్ని అందరూ ఆదరిస్తారు. అండ్ ఎస్పెషల్లీ మీడియా ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటీషన్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరే ముందుకు తీసుకెళ్ళాలి, మీ వల్లే అవుతుంది. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ సింధుని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వండర్ఫుల్ యాక్టర్ అనీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Good morning, media mitralu. Today is a special day for Dr. Haritha garu. Oka debut director వాళ్ళ ప్రోడక్ట్ ఎప్పుడైనా వరల్డ్లో తీసుకెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఐ కెన్ కంప్లీట్లీ ఇమాజిన్. దట్ టు ఒక డెబ్యూ ఫిలింకి ఇలాంటి ఒక వెరీ వెరీ ఆల్టర్నేటివ్ సబ్జెక్ట్ పిక్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ డాక్టర్ హరిత. ఇట్స్ డాక్టర్ హరితలో ఉండే టాలెంట్, విజన్ అవన్నీ మీరు ఈ సినిమాలో చూడిపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ వండర్ఫుల్లీ సపోర్టెడ్ బై హర్ హస్బెండ్ మిస్టర్ అబి. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. వేదిక గారు, యూ ఆర్ అబ్సల్యూట్లీ అమేజింగ్ ఇన్ ద ఫిలిం. మీతో సీన్స్ చేసేటప్పుడు చాలా చాలా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. షీ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ద వరల్డ్ విల్ సీ హర్ వర్క్ నౌ. అండ్ అరవింద్, wonderful to work with you. Best wishes to the entire cast and crew. Anup sir, your music adds so much value to any project. So I can see the intensity that your music has brought to this. It's wonderful. My best wishes to the entire cast and team, cast and crew, especially to Dr. Haritha garu, it's a special day for her. So wishing her the very best. Thank you. Thank you, sir. Thank you so much. We just love your slang. The way you talk is amazing. And Sahiti గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరికీ నమస్కారం అండి. నేను బేసిక్గా ఈరోజు ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. బట్ డెఫినెట్లీ ఇది ఒక ఆవిడ సైకలాజికల్ థ్రిల్లర్ అన్నారు. లిటరలీ ఆవిడ వర్క్ సైకో అండి. అలా అందరినీ వర్క్ చేపిస్తారు. సో ఐ కెన్ ఓన్లీ టెల్ వన్ థింగ్ ఏంటంటే, డోంట్ ఫియర్ ద ఫియర్. ఇఫ్ యూ ఫియర్ ద ఫియర్, ద ఫియర్ విల్ ఫియర్ యూ. సో డెఫినెట్లీ మీరు అందరూ భయపడతారు మూవీ చూసి. అండ్ ట్రైలర్ లాంచ్లో నేను చాలా చెప్తాను, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. వెయిట్ చేస్తాం సాహితి గారు, వెయిట్ చేస్తాం డెఫినెట్గా. సో విశాల్ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే డాన్సే కాదు సార్, అప్పుడప్పుడు మాట్లాడాలి కూడా. రండి. జై బాలయ్య. హరిత గారు పర్లేదు, ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ అండి. హాయ్ ఎవ్రీవన్. మాస్టర్ మధ్యలో నిలిచాడు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. హరిత గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను నెక్స్ట్ టైం చెప్తా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతా. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఓకే, ఇంత సిగ్గుపడ్డం, అమ్మాయిలు సిగ్గుపడ్డం చూశాను. ఫర్ ద ఫస్ట్ టైం మాస్టర్ గారిని చూస్తున్నాను. అండ్ అనూప్ రూబెన్స్ గారు, ఇట్స్ ఆల్ యువర్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హరిత గారు, బికాజ్ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఫిలిం ఇది. అండ్ అబ్బి గారు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. సో బోత్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ హరిత గారి గురించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా చేస్తుంది బట్ అనుకున్నది చేస్తుంది. షీ విల్ డెఫినెట్లీ మేక్ థింగ్స్ హ్యాపెన్. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఒక ఫోకస్ ఉంటుంది వర్క్ పైన అండ్ వాట్ ఎవర్ ద ప్లానింగ్ విషయమైనా కూడా. సో ఈ ఫిలిం కూడా అలాగే తీశారు అండ్ అనుకున్న దానికన్నా స్కెడ్యూల్ కన్నా చెప్పినట్టు ఫాస్ట్గా ఫినిష్ చేశారు. అండ్ వేదిక గారు ఆల్వేస్ షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ loved watching and enjoyed doing the background score for your performance. And also Arvind, all the best. And ee film manchi response ravalani andaru choose enjoy cheyalani anukuntunnanu. Thank you so much. Thank you sir, thank you so much for your wonderful words. Anup Rubens garu, thank you sir. And next మా ప్రొడ్యూసర్ ఏఆర్ అబ్బి గారు మాట్లాడేస్తారు. సారీ అండి, ఏదైనా చిన్న డిలే అయింది. మా హీరోయిన్ యాక్చువల్లీ నిన్న ఆవిడ ఆల్రెడీ వేరే ఈవెంట్ చెన్నైలో చేస్తే ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మిగతా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించండి, నా మీదకి వస్తుంది కాబట్టి అట్ లాస్ట్.
ఇంకా తొందరగా చెప్పాలని అంటే ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనే అంటే 24 క్రాఫ్ట్స్లో ప్రొడ్యూసర్ అనే క్రాఫ్ట్ ఖాళీగా ఉంది కాబట్టి నా పేరు వేయడం జరిగింది. అంతా ఆవిడదే, నాదేం లేదు. సో ఒక ప్రొడక్షన్ మేనేజర్ కింద చేశాను అనుకోండి. సో చాలా కష్టపడి చేసామని అందరూ చెప్తారు. మేము కూడా ఎవరైనా కష్టపడకపోతే అవ్వదు, సినిమా ఆడుతూ పాడుతూ చేయలేము. కాకపోతే ఫస్ట్ మా ఆవిడ ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు నేను థ్రిల్లర్ ఆడియన్స్ కాదు, సో కొంచెం కమర్షియల్, మనకంతా జై బాలయ్య లేదంటే చిరంజీవి గారు ఇట్లా ఈ స్టైల్లో ఉంటాయి మన సినిమాలు. కొంచెం ఎక్కలేదు, టెన్షన్ ఉండేది. సరే ఏముంది, నేను ఒక సినిమా చేశాను, సో తను కూడా చేస్తే తప్పేముంది అని చెప్పి స్టార్ట్ చేసాము. ఒక 20 days బ్యాక్ అనుకుంటా ఇదే ప్రసాద్ ల్యాబ్లో షో వేసుకొని చూసాము. అప్పుడు నిజంగానే యాజ్ అ డైరెక్టర్గా నేను చాలా జెలస్ ఫీల్ అయ్యాను. అంటే లోపల చాలా, అంటే ఏదైనా చేయగలదో ఆ విషయం అందరికి తెలుస్తుంది. కాకపోతే అసలు ఇలాంటి ఒక విజువలైజేషను అసలు అంటే ఇంకా టెరిఫిక్ అసలు. అండ్ దానికి తగ్గట్టు అంటే వెన్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ అంటారు. అట్లాగా తను వేదిక గారిని చూస్ చేసుకోవడం అండ్ అది బిగ్గెస్ట్ అసెట్. ఎందుకంటే ఆవిడ చాలా అందంగా ఉంటారు, చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, ఇది మనకు తెలుసు. కానీ అసలు ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆవిడ చేసింది ఈ సినిమాలో నిజంగా చెప్తున్నాను. అంటే జనరల్గా అంటారు కదా నేషనల్ అవార్డు పర్ఫార్మెన్సు, అలా ఏదో అయ్యప్ప స్వామి సాక్షిగా అది ఇది అంటారు కదా. సో దేవుడిని నేను నమ్మను, కానీ ఇంటర్నేషనల్లీ బోల్డెన్ అవార్డ్స్ వచ్చినాయి. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. సో బేసిక్గా సినిమాలో ఫ్రాంక్లీ స్పీకింగ్ నలుగురు కనిపిస్తారు. సినిమా మొత్తం హీరోయిన్ కనిపిస్తుంది, డైరెక్టర్ రైటింగ్ అది కనిపిస్తుంది, విజువల్ ఆండ్రూ గారు కనిపిస్తారు. తర్వాత సెకండ్కి ఏదో ఒక ఎమోషన్ పండించే మా అనూప్ గారు కనిపిస్తారు. ఇలాంటి ఒక ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్లో చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా మంచి కథని మంచి పీపుల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ మా కోసం వచ్చారు. దాంట్లో ఎస్పెషలీ మా అరవింద్ కృష్ణ అయితే నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అడిగిన వెంటనే నేను చేస్తా అన్నాడు కథ విని. అలాగే మా అనీష్ సారు, సో రామకృష్ణ గారు, తర్వాత రాజశేఖర్ గారు, పవిత్ర లోకేష్ గారు, జేపీ గారు. అంటే ఈ కథ అనేది యూనివర్సల్ కథ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కేటర్ చేయాలనే విధంగా తయారు చేయబడింది. మళ్ళీ మీరు అవార్డ్స్ వచ్చినాయనంటే ఏదో అనుకుంటారు, బేసిక్గా కమర్షియల్ పాయింట్ని అవార్డు విన్నింగ్ స్టైల్లో తీసింది. అదేంటనేది నాకు తెలియదు. నేను నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసి ఆవిడ దగ్గర నేర్చుకుంటాను. సో అగైన్ థ్యాంక్స్ టు మీడియా. ఫస్ట్ సినిమా అప్పుడు కూడా మాకు లక్కీ లక్ష్మణ్ అప్పుడు బాగా సపోర్ట్ చేశారు. సో ఈ సినిమాకు కూడా అలాగే సపోర్ట్ చేస్తే ఇంకొన్ని మంచి సినిమాలు ఏదో మాకున్న దాంట్లో మేము ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని భావిస్తున్నాం. థ్యాంక్ యూ అగైన్. ఏదన్నా చిన్న పొరపాట్లు జరుగుతుంటే హార్ట్ఫుల్గా సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అభి సార్. సో మచ్ ప్రొడ్యూసర్ గారు. సో ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. నాకు ఆవిడ్ని ఎలా అంటే పరిచయం కాదు, ఎలా చెప్పాలి అర్థం కావట్లేదండి మీ గురించి. ఎస్ అఫ్ కోర్స్, ఒకసారి మీరు ముందుకు రండి. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఐ ఎవర్ మెట్ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్, వండర్ఫుల్ ప్రొడ్యూసర్, వాట్ నాట్, యు ఆర్ ఎవ్రీథింగ్. 24 క్రాఫ్ట్స్ని రఫ్ ఆడిచ్చారు. దివ్య ఎడిటింగ్ కూడా లేదు, ఇట్స్ లైక్ హోమ్ బ్యానర్ ఫర్ మీ యాజ్ వెల్. నేను కూడా లక్కీ లక్ష్మణ్తోనే స్టార్ట్ చేశానని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు. వీఆర్ సో ఎక్సైటెడ్ టు లిసన్ టు యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఫస్ట్ మన మీడియా మిత్రులు ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో మీడియా మిత్రులకు అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్ విషర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. యాక్చువల్గా ఇదే స్టేజ్ మీద 2 years బ్యాక్ నేను లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్గా నుంచున్నాను అండ్ ఇప్పుడు ఫియర్ మూవీ డైరెక్టర్గా నుంచున్నాను. సో పాత్ర ఏదైనా పని మాత్రం నాకు ఒకటే. ఈ మూవీ గురించి ఇంకా ముందు మనం చాలా చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఎక్కువ చెప్పను. ఫస్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ మై ఆల్ ద టీమ్. ఎందుకంటే ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక డెబ్యూ డైరెక్టర్ని, నాకు ఏమంటారు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఏమీ పెద్దగా లేదు. ఓన్లీ లక్కీ లక్ష్మణ్ నేను అభి డైరెక్టర్ గారికి అసిస్టెంట్గా పనిచేశాను, అంటే టెక్నికల్గా ప్రొడ్యూసర్ అయినా కూడా. సో నా ఫస్ట్ సినిమా నేను వేదిక గారు ఈవెన్ పూజ అప్పుడు చెప్పాను, ఒక 5 చెక్ లిస్ట్ పెట్టుకున్నా ఈ క్యారెక్టర్కి, ఎందుకంటే ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్. సో ఈ 5 చెక్ లిస్ట్ మ్యాచ్ అయ్యేది ఎవరని నేను 6 నెలలు వెతికాను. 6 నెలలు వెతికినప్పుడు 5 కూడా మ్యాచ్ అయింది ఓన్లీ వేదికకే. ఆ రోజు కూడా నేను రివీల్ చేయలేదు ఆ 5 ఏంటనేది, ఎందుకంటే నేను ఓన్లీ సక్సెస్ మీట్, ఒకవేళ మన
ఆడియన్స్ కనుక బ్లెస్సింగ్స్ ఇస్తే సక్సెస్ మీట్లో చెప్తాను, లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను ఆ 5 చెక్ లిస్ట్ ఏంటని. సో నేను ఎప్పుడైతే తనకి నరేషన్ ఇచ్చానో, మనం తెలుగులో రాసుకున్నాను, నేను సంవత్సరం తెలుగులో రాసుకున్నాను, 1 year పట్టింది, 10 months ఓన్లీ స్క్రీన్ ప్లేకి పట్టింది. సో అంత తెలుగులో ప్రిపేర్ అయ్యి సడన్గా ఆవిడకి హిందీలో ఇంగ్లీష్లో చెప్పాలంటే అబ్బెబ్బెబ్బే అనుకుంటే ఏదో చెప్పా. అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు, బట్ మన తెలుగు స్టోరీని సడన్గా మనం వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేసుకొని చెప్పాలంటే ట్రస్ట్ మీ, ఐ డిడ్ వెరీ బ్యాడ్ జాబ్. నేను అసలుకి ఎలా చెప్పానో కూడా తెలీదు. సో తర్వాత బాండ్ స్క్రిప్ట్ పంపించిన తర్వాత తను అది చదివి ఓకే చెప్పిన తర్వాత నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగా వేదిక గారిని కలిసినాక, నేను చెప్పిన దానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని. సో షీ లవ్డ్ ద సబ్జెక్ట్, అండ్ నన్ను ఎందుకో తెలీదు, షీ ట్రస్టెడ్ మీ. సో దట్ ఈస్ ద రీజన్ షీ సైన్డ్ అప్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా, అరవింద్ గారు కానీ, జయప్రకాష్ గారు కానీ, పవిత్ర గారు కానీ, అనీష్ గారు కానీ, సో అందరికీ కూడా నేను చెప్పింది, వాళ్ళు ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, అంటే స్టార్టింగ్ బ్యానర్ కదా, మా ఇమేజ్ ఏమన్నా అవుతుందా అనే డౌట్ వాళ్ళకి ఎక్కడికి రాలేదు. ఈవెన్ షూట్లో కూడా వాళ్ళు ఎక్కడా కూడా నాకంటే అంటే ఎక్కడా కూడా వాళ్ళు అసలు చూపించలేదు, వాళ్ళు సీనియర్ యాక్టర్స్ అని చూపించలేదు. అసలు నేను నిజం చెప్తున్నా, త్రూ అవుట్ ద డైరెక్షన్ నేను ఎక్కడ కూడా ఫస్ట్ టైం అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. వాళ్ళందరూ నాకు కోఆపరేట్ చేయటం వల్ల, నా టెక్నీషియన్స్ అందరూ కోఆపరేట్ చేయటం వల్ల నేను ఆన్ టైం ఫినిష్ చేసుకోగలిగాను. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, నేను యాక్చువల్గా ఈ మూవీకి సస్పెన్స్ థ్రిల్లరు అండ్ సింపుల్ లైన్ ఏంటి అంటే, ఒక అమ్మాయి భయపడటం వల్ల తన లైఫ్లో ఏమేం జరిగింది, లాస్ట్కి ఏమైంది, ఇంతే లైను. బట్ ద స్క్రీన్ ప్లే ఈజ్ కంప్లీట్లీ రన్స్ ద స్టోరీ. నేను ఎందుకు రివీల్ చేయలేనంటే, ఈ మూవీకి సంబంధించిన పూర్తి అనుభవాన్ని ఆడియన్స్ థియేటర్లో పొందాలనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా థియేటర్ కమ్ ఓటీటీకి కూడా సూట్ అయ్యే మూవీ. ఎందుకంటే అనూప్ సార్ మ్యూజిక్ ప్యూర్ థియేటర్లో మాత్రమే ఎవ్రీ బిట్ని ఎంజాయ్ చేయగలుగుతాము. అండ్ ఈ మూవీ చూశాక కంపల్సరీగా ఓటీటీలోకి వెళ్ళి చూడాలి అన్న క్యూరియాసిటీని వదిలేలాగా నేను ఈ సినిమా తీయటం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లరు ఉమెన్ సెంట్రిక్ అంటే రొటీన్ అనుకుంటారేమో, 100% కాదు. అండ్ యాజ్ అభి గారు చెప్పినట్లు, ఇది అవార్డ్స్ విన్ అవటానికి ఇది డాక్యుమెంటరీ మూవీ కూడా కాదు, ఇట్స్ ఎ ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్లో ప్రాపర్ కమర్షియల్ మూవీనే. బట్ ఒక స్క్రీన్ ప్లే కానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ, అండ్ ద కాన్సెప్ట్ గురించి మనకి ఇన్ని అవార్డ్స్ రావడం జరిగింది. అండ్ అవార్డ్స్ ప్రజెంటేషన్ వేయడానికి రీజన్ ఏంటి అంటే, నాకు ఫ్రెండ్స్ ఒక అన్నతో చెప్పినప్పుడు, అన్న నాకు 64 అవార్డులు వచ్చినాయి అన్న అన్నప్పుడు, అవునారా, అందులో ఎన్ని కొనుక్కున్నావురా మను అన్నాడు. అంటే నా మనిషే నన్ను అడిగినప్పుడు బయట వాళ్ళకి డౌట్ వస్తుందని ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రజెంట్ క్లియర్ అవార్డ్స్ ప్రజెంటేషన్, సో దట్ ఏంటి అంటే ఇది క్లియర్గా ఇంటర్నేషనల్ అవార్డ్స్ మనం చేసేది ఏమీ లేదు. అండ్ 2 వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఆ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క అవార్డు వచ్చినప్పుడు నాకు వచ్చింది, సినిమాకి వచ్చింది అని కాదు, కానీ అక్కడ పక్కన ఫియర్ మూవీ, హరిత గోగినేని పక్కన ఇండియా ఉన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. అన్ని కంట్రీస్లో ఇండియా అని మీరు లిస్టులు కూడా చూడొచ్చు, దాంట్లో క్లియర్గా ఉంటుంది. ఇండియా అని మన ఒక్కటే ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకోసమైనా మన ఎవరైతే తెలుగు డైరెక్టర్స్ కానీ ఎవరన్నా ఒక మంచి కాన్సెప్ట్ కానీ డిఫరెంట్ తీసినప్పుడు ఇలా అప్లై చేసుకోవచ్చు అని ఒక నాలెడ్జ్ కూడా షేర్ చేసినట్టు ఉంటుందని నేను ఈ ప్రజెంటేషన్ చేయటం జరిగింది. సో యా, నేను ఆండ్రూ సార్ ఇక్కడ లేరు, హీజ్ షూటింగ్ ఇన్ లండన్. సో నేను ఇంకెవరన్నా పేర్లు అంటే మర్చిపోయి ఉంటాను ఈ టెన్షన్ హడావడిలో. సో అందరికీ కూడా పేరున నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సాహితీ దాసరి, అరవింద్ చెప్పారా? సో అభి గురించి నేను చెప్తే బాగోదు. సో అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 100% ఈ మూవీ చూసినప్పుడు తను కనిపిస్తుంది, నేను కనిపిస్తా. ఎందుకంటే నేను 10 months ఈ స్క్రీన్ ప్లే చాలా శ్రద్ధగా రాసింది నా స్వార్థం, నేను కనపడాలి, మేకర్ని నేను కనపడాలని చాలా ఇంట్రెస్ట్తో రాశాను. సో నేను కనపడతాను, సో తను బాగా కనపడుతుంది. కానీ మమ్మల్ని ఇద్దరిని కొంచెం అనూప్ సార్ బాగా డామినేట్ చేసేస్తారు థియేటర్లో, ట్రస్ట్ మీ. సో దీనికి నేనే ఎడిటింగ్ కూడా చేయాల్సి వచ్చింది. చూస్తుండుంటారు కొంతమంది, నన్ను ఎడిటర్ని చేశారు ఈ సినిమాకి. సో ఇట్స్ నాట్ నా సెలెక్షన్ బై చేయాల్సి వచ్చింది. సో బట్ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఏది జరగాలన్నా ఆన్ టైము పూర్తి అవ్వాలన్నా, మోర్ దెన్ హ్యూమన్ దేర్ ఈజ్ ఎ నేచర్, అంటే నేచర్ ఈజ్ గాడ్ అని బిలీవ్ చేస్తాను. సో నేను చేసిన హార్డ్ వర్క్కి వాటిలన్నిటికీ నేచర్ సపోర్ట్ చేస్తుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్, ఎండ్ ఆఫ్ అక్టోబర్కి మన మూవీని బయటకు తీసుకురావాలనుకుంటున్నాము. సో విత్ ఆల్ యువర్ సపోర్ట్స్. సో ఇప్పుడు వరకు
వరకు ఇంకా మనం ఏం చేయలేదు, ఫైనల్ కాపీ రెడీ చేసుకొని జస్ట్ ఫస్ట్ లుక్ లాంచ్ చేసి ఇప్పుడు టీజర్ లాంచ్ చేస్తాం. సో ఇప్పటి నుంచి మిగతా పనులన్నీ చేస్తుంటాము. సో ఇంకా మా గురించి ఇంకా వింటూ ఉంటారు. సో ఏది మాట్లాడి నేను ఎక్కువ మాట్లాడాను చాలామంది అనుకుంటారు, మళ్ళీ 1 month వరకు నాకు స్పీకర్ ఇవ్వరు కాబట్టి మాట్లాడాను, అదే మైక్ ఇవ్వరు కాబట్టి మాట్లాడాను. సో అందరికీ థ్యాంక్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ సుజాత, సామా సురేంద్ర, నా ఫ్రెండ్ సుధాకర్, ఇంకా సురేష్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో చాలామంది ఇంకా మాట్లాడాలి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడితో నేను ఆపేస్తానేమని మర్చిపోతే సారీ. సో నేను పిలవగానే మన బెంగళూరు నుంచి వచ్చిన నా పెంచలేదు సార్, చాలా థ్యాంక్ యూ. హీఈస్ హ్యావింగ్ సో మెనీ కాలేజెస్ అనమాట, చాలా పెద్ద ప్రొఫైల్ బట్ చాలా సింపుల్గా ఉంటారు. ఆయన కూడా తొందరలో మన మీడియా ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మాకు సక్సెస్ ఆల్రెడీ అవార్డ్స్లో కనిపించేస్తోంది, జస్ట్ మేము ఆన్ స్క్రీన్ మీద చూడడం కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ అరవింద్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం, ద హీరో ఆఫ్ ఫియర్. అందరికీ నమస్కారం. It's already getting late, so I'll keep it very brief. First and foremost, thank you for your patience. Haritha garu నాకు ఫస్ట్ ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు I remembered a quote from Frank Herbert Dune. It goes, I must not fear. Fear is the mind killer. Fear is the little death that brings total obliteration. I will not fear. If I had to summarize this movie to somebody, I would use this line. Renaissance period lo, there used to be a term called Renaissance man. Somebody who was so skilled in so many different crafts. I would call Haritha garu a Renaissance woman. She has utmost command over so many crafts of filmmaking. It was a lovely experience working with Haritha garu, and thank you so much, ma'am, for considering me for this role. It's a very special role, and working with Vedika garu was an amazing experience for me. It was a very, very ఎన్లైటనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఒక యాక్టర్ ఒక రోల్ కోసం ఎంతగా ప్రిపేర్ అవుతారు, ఎంతగా తపన పడతారని నేను ఆవిడని చూసి నేర్చుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. ద వే షీ అప్రోచ్డ్ హర్ క్రాఫ్ట్ really rekindled an urge in me to work on my craft even more. And there's a lot that I want to say. I'll save it for a later time. And Anup sir, I saw the movie, and like she rightly said, you dominated everyone with your lovely background score and song. And Vishal Master, it was lovely working with you in the song. Thank you for making me look good. I know I can't keep up with Vedika's dance, but you managed with me. Thank you. And Anish sir, it was lovely working with you, sir. I look forward to working with you more. And Sahiti as well, you did really well. I saw the movie. And to the rest of the team, great job. You did really well. Yeah. And Abhi garu, you are amazing. You are an example of what a true man should be and how he supports women and other people in his life. A lot of people said this is a women-centric film. The world itself is women-centric, man. So what is in a film? So, and I was really proud to be a part of this film. And a little bit about my role. You will see me on and off the screen, but you will keep hearing about me throughout the film. That is a hint. And with that, I take your leave. And 34 awards, 34 film festivals and 64 awards is not a joke. But the trivia is, who can tell me the names of all the awards we won from the team? I bet nobody. That's how many we won. And even I got an award, I think, Best Supporting Actor at the Rome International Film Festival. So thank you, ma'am. You've made me truly international. And I really want to give a heartful thanks to Imran Hashmi sir, Sudeep sir, Dilip sir, Vijay Sethupathi sir, and Rana garu for being so gracious and launching our teaser in all the languages. Thank you so much, media friends. Take care. Thank you so much, Arvind Krishna garu, and wonderful Vedika garu. We are waiting to listen to you, please.
అందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మెంబర్, ప్రతి ఒక్క మీడియా పర్సన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్, పేషెన్స్ అండ్ సపోర్ట్ మన ఫిల్మ్ ఫియర్ కోసం. రియలీ అప్రిషియేటెడ్. అండ్ చాలా ఫేసెస్, చాలా స్మైల్స్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. సో ఇట్ ఫీల్స్ సో నైస్ టు బీ హియర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. Well, actually, yesterday I was in Chennai for Peter Rap audio launch, and it was very hectic. But after I came here, ikkadiki vachina tarvata Fear teaser మొదటి టైం చూసాను. వాట్ ఇస్ టైమ్ ఇన్ మొదటిసారి చూసాను. నాకు చాలా నచ్చింది. అండ్ ఇమ్మీడియట్గా అన్నీ మర్చిపోయాను. ఫుల్ జస్ట్ హ్యాపీనెస్, ఒకే ఎమోషన్ నాలో యునో ఉంది, పొంగింది. యూనో సో చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే ఒక ఆల్ రౌండ్ ఒక టీమ్ ఎఫర్ట్, మంచి టీమ్ ఎఫర్ట్ ఉంది. అండ్ ఇది నా ఫిల్మ్ ఉంది, అది నేను అందుకోసం యూనో చెప్పలేదు. బట్ సీరియస్లీ నాకు చాలా ఇంట్రెస్టింగ్, ఇంట్రీగింగ్, ఒక్కొక్క షాట్ హరిత గారు చాలా థాట్ ప్రాసెస్తో, చాలా ప్లానింగ్తో, చాలా స్ట్రాటజిక్లీ ప్లేస్ చేశారు. ఒక్కొక్క ఎమోషన్, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్, ఒక్కొక్క బీట్. సో I'm really happy to see the teaser of Fear. And Fear teaser మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రిలీజ్ అయింది టీజర్ ఇన్ కన్నడ, తెలుగు, మలయాళం, Tamil as well as Hindi. So thanks to all the actors, Sudeep sir who was kind enough to release the teaser in Kannada, really appreciate him taking the time to release our teaser. Imran Hashmi who also posted the Hindi teaser. అలాగే దిలీప్ సార్ మలయాళంలో రిలీజ్ చేశారు. విజయ్ సేతుపతి సార్, సచ్ అ టాలెంటెడ్ పర్సన్. అయినా కూడా యునో హీ టుక్ ద టైమ్ టు గో ఆన్ సోషల్ మీడియా అండ్ పోస్ట్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ యునో రానా, తెలుగు మన మెయిన్ టీజర్ రానా దగ్గుబట్టి రిలీజ్ చేశారు. సో రియలీ thankful to him and to the entire actors, the list of actors who released the teasers. So I would like to say a special thanks to all of them. వెల్, నేను హరిత గారు ఎప్పుడు మీట్ చేశాను. విదిన్ 5 minutes నాకు తెలిసిపోయింది దట్ ఈ డైరెక్టర్కి చాలా ఒక ఏం చెప్పాలి, క్లారిటీ ఉంది, చాలా ఫోకస్, చాలా క్లారిటీ, ఒక ప్యాషన్ ఉంది నాకు తెలిసిపోయింది ఫస్ట్ జూమ్ మీటింగ్లో విదిన్ ఫ్యూ మినిట్స్. సో నాకు అప్పుడు కొంచెం స్టోరీ కొంచెం కాంప్లెక్స్గా ఉంది, సింపుల్గా ఉంది, కాంప్లెక్స్ కూడా ఉంది. సో అప్పుడు నాకు తెలియలేదు స్టోరీ ఇమ్మీడియట్గా. బట్ I knew that she has clarity, oka manchi line undi, performance kosam scope undi, oka manchi team undi. Andrew sir, who's our DOP, chala baga chesaru, cinematography. Anup Rubens garu, he is aina gurinchi cheppalu necessary ledu. Next time I'll sing. But aina gurinchi, it's not necessary for me to say all these. Andarku telsu ee film lo music chala oka manchi role play chestundi. Background score even more important for a film like this, and it is one of the main leads and the soul of the film's cheppali. So Anup garu music, without your music this
film is just incomplete. Nobody can replace, you know, your work, your talent, your dedication, your passion. So thank you for being you. So yes, you know, appudu nenu journey start chesanu Haritha garuto, and ippudu varaku it has, you know, been a beautiful journey. Sujata garu mana co-producer chepparu that all the qualities that a woman needs, Haritha garu has that, and literally genuinely I feel that oka homemaker kuda unnaru Haritha garu. Kani ippudu nenu oka kotta I'm keeping for her, which is like a dynamic director to watch out for. This is her debut film, but it just never felt like this is the first film that she's directing. So kudos to you, Haritha garu. All the film festival awards that Fear won, it's all because of Haritha garu's dedication, planning, along with Abhi garu, who supported her like a true friend, more than a husband, like a best friend, you know. So that is something beautiful to see their relationship. Mana film 34 film festival lo awards win chesindi, and that too 64 awards were won for everyone. Chala we didn't even apply for some categories. Mana film film matram you know, apply చేసాము అవార్డ్స్ కోసం, బట్ they on their own gave best actress, best director and other technical awards, supporting actor awards. So it is a huge honor that Fear 34 film festival lo 64 awards win chesindi ani. I'm really proud, and that too putting India out there in international film festivals like Rome Film Festival, Avignon International Film Festival, World Festival of Cannes. It's truly an honor. And mana role కోసం మన రోల్ గురించి నేను చాలా చెప్పలేదు, ఎందుకంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, యాజ్ యూ ఆల్రెడీ నో బై నౌ. బట్ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఉంది. నేను ఫిల్మ్లో సింధు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఐ జస్ట్ హోప్ దాట్ యు నో యూ గైజ్ విల్ బీ really entertained and thrilled, and we are very sure that you will love it. So really happy to be a part of such a wonderful film. Also Arvind garu Arvind role kosam elanti portrayal you know kavali alanti portrayal chesaru. Seriously, ఆయన రోల్ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్లో, బట్ హీ జస్ట్ క్రియేటెడ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్, అండ్ ఎవ్రీ సీన్ విల్ మేక్ యూ థింక్ అండ్ వండర్. అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్, బట్ అరవింద్ హ్యాస్ రియలీ షైన్డ్, అండ్ మన కెమిస్ట్రీ కూడా చాలా బాగా వచ్చింది ఫిల్మ్లో. Of course, lot of people I need to thank. I need to Sahiti, you have done a fantastic job. She played my friend in the film, so it was lovely working with her. Satish, Vishal garu, everyone, all of you all are such a wonderful team. Ee film lo chala manchi song undi, oka romantic melody, so Vishal garu choreograph chesaru. And of course Anish sir, I can never forget. I now you know, senior actor, and he said such kind things about me, but sir, when I'm working with somebody like you, I have to be on the tip of my toes, you know. So it's all because I'm working with such inspirational actors and people like you. Rajshekhar garu, nenu shooting jarugutundi అప్పుడే చెప్పాను that మీ పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది. So it was fabulous working with you, all the child artists and everyone here, you know.
Ramakrishna Garu was fantastic in the movie. It was wonderful working with him. And everybody who's here, if I've forgotten anyone, Sujata Garu, mana co-producer, she's not here, but she's here with us in spirit. And yes, let's rock it with our movie Fear. Fear teaser chudandi. I hope you like it and I'm sure you'll love it. Anything I missed out? మా ఇన్స్పెక్టర్ గారిని అంటే మిస్ చేశారు. Yeah, the hosts, they are fantastic, and the inspector also. Arey baapre, I had forgotten only. What is your look is changed now? Yeah, he is the, I mean, I'll just let them watch your role. Thank you so much. Andarku chala thanks, and sorry the flight was delayed and the event started later. Thank you so much for being patient and really appreciate it. Media, thanks. Thank you. Thank you so much, Vedika Garu. That was the cutest speech of the day. Thank you.